హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుజాత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక వీడియో. సో మేము ఈ వీడియో ఏంటంటే రోడ్ ట్రిప్ టు విజయవాడ నుంచి అలాగే నాగపట్నం, తమిళనాడు నాగపట్నంకి జర్నీ అనమాట మా జర్నీ. అండ్ అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమన్నా తీసుకున్నారా? నేనైతే ఇది న్యూ ఇయర్ అని ఎప్పుడు అనుకోను. జస్ట్ ఇది ఆంగ్ల సంవత్సరాది, మన పండగ అయితే కాదు కదా. ఉగాదిని ఎంత ఇష్టంగా సెలబ్రేట్ చేసుకుంటామో న్యూ ఇయర్ ఎప్పుడూ కూడా అంత ఇంట్రెస్ట్గా ఉండదు. ఎప్పుడు కూడా హ్యాపీగా మా అపార్ట్మెంట్లో వాళ్ళందరం చిన్నగా గ్యాదర్ అయ్యి ఒక చిన్న కేక్ కట్ చేసుకొని విష్ చేసుకొని వెళ్ళిపోతాం. అది కూడా ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అంత హ్యాపీనెస్ మేమైతే ఈసారి చాలా మిస్ అయిపోయాము. న్యూ ఇయర్కి ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను ఇది ఈ అపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత. మా వాళ్ళందరినీ మిస్ అయ్యాం న్యూ ఇయర్ రోజున. అండ్ అలాగే మేమైతే మార్నింగ్ నేనైతే 4 లెగిసి లంచ్ అంతా ప్రిపేర్ చేసేసాను. మా వాళ్ళని 5 లేపేస్తే 6 రెడీ అయిపోయారు. 6 రెడీ అయిన తర్వాత బయలుదేరిపోయామన్నమాట. బయలుదేరిన తర్వాత మీకు బెన్ సర్కిల్లో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా, ఆంజనేయ స్వామి టెంపుల్ మీకు ఎంతమందికి తెలుసు, మీలో ఎంతమంది వెళ్ళారో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా పవర్ఫుల్ అండి, చాలా మంచిది. మేము ఎప్పుడు ఎక్కడికి జర్నీ అంటే లాంగ్ జర్నీస్ స్టార్ట్ చేస్తే కంపల్సరీగా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్తాము. అలాగే ప్రయాణం కూడా హ్యాపీగా జరుగుతుంది అని ఒక ఇదనమాట, ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా. సో అలా ఫీల్ అవుతాం అనమాట. సో బయలుదేరినప్పుడు ఎంత చల్లగా ఉందంటే క్లైమేట్, మామూలుగానే అసలు విజయవాడలో ఇంత చలి ఉండడం నాకు తెలిసి ఈ మంత్లో కొంచెం చలిగానే ఉంటుంది. చూసారు కదా అసలు ఎలా ఉందంటే పొగమంచు ఉంది మొత్తం అంతా కూడాను మార్నింగ్ మేము బయలుదేరినప్పుడు. అండ్ అలాగే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం నాగపట్నం చర్చ్ అండి అక్కడ వచ్చేసి. సో చర్చికి వెళ్తున్నామంటే మతం పుచ్చుకున్నారా అని క్వశ్చన్స్ అడుగుతున్నారు వాట్సాప్లో. దానికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు. అవన్నీ లీవ్ ఇట్, అది ఎవరి ఊహకు వాళ్ళకి వదిలేద్దాం. మేమైతే ఎప్పుడో 2016లో వెళ్ళాం, మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత బయలుదేరామన్నమాట. సో మధ్యలో ఒంగోలు దగ్గర టోల్గేట్ దగ్గర టిఫిన్కి అయితే ఆగాము. ఏం తినాలి? కడుపుకి ఎక్కే తినాలా? ఏరా కడుపు ఎక్కేది తెచ్చుకున్నావా? ఏం తినాలంటే కడుపు ఎక్కేది తినాలంట. విజయవాడలో మైసూర్ బజ్జీలే బెస్ట్. హర్షద్రా సో అది చూసారు కదా, మనం ఎప్పుడైనా సరే ప్రయాణం మొదలుపెట్టామంటే బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఇడ్లీ. ఎవరు ఏం తిన్నా కూడా రెడ్డి గారు మాత్రం నాకు ఆయనకి ఇడ్లీ. అదంతే, ఇడ్లీ తింటే స్టమక్ అప్సెట్ అవ్వకుండా ఉంటుందంట. అన్నిటిలోనూ ఆయిల్ కానీ అలా ఉంటాయి. బెస్ట్ అంటే ఇడ్లీ అంటారు మా వారు. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చూసారు కదా పొజిషన్స్ చేంజ్ అనమాట. మా పిల్లలు పొద్దున్న ఎక్కంగానే పడుకున్నారు, కాసేపు బ్రేక్ఫాస్ట్ కాపిన తర్వాత తిన్నారు. ఇప్పుడు పొజిషన్స్ చేంజ్, వాళ్ళిద్దరు ముందు మేమిద్దరం వెనక. మా రెడ్డి గారు టేకింగ్ రెస్ట్ అనమాట కాసేపు. సో బ్రేక్ఫాస్ట్ చేశారు కదా, మార్నింగ్ లేసారు, కాసేపు పడుకుంటారు. ఇంకా అలాగే మధ్యలో తినడానికి కావాలి కదా, అనుభవం హోమ్ ఫుడ్స్. చక్కని ముక్కలు అంత అంటున్నావు.
మొత్తానికి తినడానికి మాత్రం కంపల్సరీగా కావాలి కదా మనకి స్నాక్స్ అనేది. బయట కొనాలంటే బోల్డ్ అండ్ డబ్బులు అయిపోతాయి. మా వారు ఎప్పుడు కూడా ముందు ఫస్ట్ నుంచి ఎక్కడన్నా లాంగ్ జర్నీస్ అంటే స్నాక్స్ అన్నీ తీసుకొచ్చేసి ముందు రోజే పెట్టేస్తారనమాట. సో స్నాక్స్ అలాగే వాటర్ బాటిల్స్ మన దగ్గర అలాగే ఉంటాయి కాబట్టి వాటర్ బాటిల్స్ కేస్ వేసేస్తారు, లేదంటే వాటర్ క్యాన్ పెట్టేసుకుంటాం. ఇంకా మధ్యలో అయితే కాఫీకి అయితే బ్రేక్ ఇచ్చారనమాట. మరి తాగాలి కదా, దాంతో పని ఓకే. కూడా అట్లా ఇసిరేస్తే పట్టించుకోను. ఎందుకే అది వరే నీళ్ళు చూడు జలకాలాటలను కిలకిల పాడు ఏంటండి నీళ్ళండి. పట్టుకొని నీళ్ళండి అంటావేంటి? ఒరే చెరువుని పట్టుకుని నదనే వాడిని నిన్నే చూస్తున్నాను. నదే ఏం నది రా ఒంగోలు చూడు, ఒంగోలు నదే ఇదంతా ఒకటే కదా. ఒంగోలు నది ఉందా బాయ్? ఎంత పెద్ద నది ఉందిరా బాబు. ఏం నదిరా ఇది? విజయవాడలో కృష్ణా నది, బళ్ళారిలో తుంగభద్ర నది, ఇదేం నది? చిన్నప్పుడు ఒంగోలు అని తగ్గల ఇచ్చేవాడు గుర్తుందా హేమంత్ నీకు? పొద్దు నుంచి ఎందుకురా పవన్ పవన్ అని వస్తుంది నోటికి. ఒంగోలు అని తగ్గల ఇచ్చేవాడు గుర్తుందా నీకు? ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? నీకేం తెలుసా? తెలియకుండా ఎందుకురా ఎక్కావు కారు నువ్వు? మేము ఎక్కితే ఎక్కుతావు నువ్వు? అంటారు కదా, అంతేనా? అప్పుడెప్పుడో చిన్నప్పుడు వచ్చావురా నాగపట్నం. నీ వయసులో సగం ఉండంగా వచ్చావు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నావు. You want some? Yeah. ఇప్పుడే అన్నీ బయట తీసింది, కాస్త రెస్ట్ ఇవ్వండి దానికి. మొత్తం బైక్ దాంట్లోకి వెళ్ళిపో. ఏమైంది హేమంత్ నీ గేమ్? ఇప్పుడు రండి, ఇప్పుడు ఆడదాం రండి. ఏమైంది నీ గేమ్? కాదు ఇప్పుడు ఆడదాం రండి. ఏంటిది అది? అట్ట పెట్టుకో. ఇదేం పట్టట్లేదు సరే. హేమంత్ పొద్దున్నేమో ఆంధ్రాలో టిఫిన్ చేసావు, కరెక్ట్గా లంచ్ టైంకి చెక్ పోస్ట్ తమిళనాడులో ఉన్నావు. తమిళనాడు చెక్ పోస్ట్. చెక్ పోస్ట్ కాదు ఇది, అది టోల్ గేట్ రా. టోల్ గేట్ చెక్ పోస్ట్ వెళ్ళిపోయిందిరా ఇందాకే. 2 రాష్ట్రాలు కవర్ చేసావురా. అంటే ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాము. ఇదేంటనుకుంటున్నారు? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఇది. ఆంధ్ర నుంచి చెన్నైలో ఉన్నాం. ఐస్ క్రీమ్ కరిగిందో లేదో చూద్దాం. చాలా కరిగిపోయి కూర అయిపోయి. డబ్బాలు ఇలాగే యూజ్ చేయాలి. అన్నం, ఐస్ క్రీమ్ డబ్బాలో అన్నం, మరియు డిస్పోజల్ యూజ్ అండ్ త్రో కోసం తెచ్చారు. ఇదిగా ఇట్స్ నాట్ గుడ్ మమ్మీ, ఇట్స్ బడా బడా బడా. మార్నింగ్ ఏమో బ్రేక్ఫాస్ట్ ఏమో ఆంధ్రాలో చేసాం, మధ్యాహ్నం లంచ్ ఏమో చెన్నైలో చేస్తున్నాం. అమ్మో ఏంటి ఇలా ఉంది ఈ చెన్నై? బయట ప్లేస్ బాగాలేదంటే కార్లో ఇలా కూర్చొని మొత్తం కానిచ్చేస్తున్నాం అన్నమాట.
చికెన్ కర్రీ వేసుకుంటాం. బాగుందా? ఏరా చెట్టినాడు చికెన్ కర్రీ. నీకు చికెన్ అలా ఉన్నాయి వెళ్ళిద్ది కదా. నాకు వద్దయ్యా. సో అదండి మార్నింగ్ బయలుదేరితే నేను గూగుల్లో చూస్తే 15 hours ఆఫ్ జర్నీ అని చూపించింది. బట్ మనం లంచ్కి అండ్ టీ బ్రేక్స్కి అండ్ అలాగే ట్రాఫిక్ రోడ్ అయితే దరిద్రంగా ఉంది. ప్రస్తుతానికి అన్ని రిపేర్స్ చేస్తున్నారు, మొత్తం ఫ్లైఓవర్స్ అవి వేస్తున్నారనమాట. సో అలాంటి రోడ్లు అలాంటి ట్రాఫిక్లో సింగిల్ రోడ్స్ అన్నీ దాటుకుంటూ రావడానికి మాకు 16 hours ఆఫ్ జర్నీ పట్టింది. అండ్ అలాగే ఫైనల్గా హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ అలాగే నాగపట్నంలో చర్చ్ వ్యూ ఉన్న పాయింట్, చర్చ్ వ్యూ కనిపించే హోటల్ ఒకటంట, ఇదేనంట మెయిన్. నాగపట్నంలో చర్చికి వాకబుల్ డిస్టెన్స్లో ఉందన్నమాట. ఫైనల్గా హోటల్కి అయితే రీచ్ అయిపోయి అండ్ అలాగే 16 hours ఆఫ్ జర్నీ అండ్ నైట్ 11కి అయితే రీచ్ అయిపోయాము. చాలా ఏంటో వెళ్ళేటప్పుడు కొంచెం ఆ రోడ్స్ అవి అస్సలు బాగోలేవు. ఫైనల్గా రీచ్ అయిపోయాము. అబ్బా అప్పుడు హ్యాపీగా అనిపించింది కొంచెం చేరిన తర్వాత. ఇది ఫైనల్గా మా రోడ్ ట్రిప్ టు విజయవాడ టు నాగపట్నం. నాగపట్నం మీలో ఎంతమంది వెళ్ళారు, ఎన్నిసార్లు వెళ్ళారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ అలాగే నేనైతే ఇది సెకండ్ టైం వచ్చాను ఇక్కడికి. మేము 2016 ఆఫ్టర్ దట్ ఇప్పుడు 2023 ఎండింగ్లో వచ్చాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, కుదరలేదు. అది వాయిదా పడుతూ వచ్చింది కోవిడ్ తర్వాత ఇదంతా. ఇప్పుడు ఫైనల్గా అయితే సెకండ్ టైం వచ్చేసాను అనమాట చూడడానికి. ఇది మా హోటల్ రూమ్ అనమాట. వచ్చేసి మొత్తానికి ఇక చూడండి ఫ్రెష్ అయిపోయి చక్కగా స్లీపింగ్ అయితే వేసేసాం ఆ టైంలో. సో మీకు ఎనీ డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను విజయవాడ టు నాగపట్నం. అండ్ అలాగే మీకు ఎనీ క్వైరీస్ ఉన్నా అడగండి, చెప్పేద్దాం.